జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాలతోని మృతి చెందిన మృతదేహాన్ని ఇంట్లోనే పాతి పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తి తమ మనవనికి ఇవ్వాలని చెప్పేసి, తన మనవనికి ఆస్తి చెందాలని చెప్పేసి స్థానిక మృతురాల యొక్క మాధురి బంధువులంతా కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మృతురాలి మాధురి మృతదేహాన్ని ఇక్కడ పడుకోబెట్టారు. ఈ మన్మడు ధీరజ్ కుమార్ ఉన్నాడు. అతని యొక్క తాత నానమ్మల ఆస్తి మనవనికి చెందాలని చెప్పేసి తమ మాధురి కుటుంబ సభ్యులంతా కూడా ధీరజ్ కొరకు పోరాటం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ విజువల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అంత్యక్రియలు చేసుకునేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక బొంద కూడా తవ్వి ఇందులోనే అంత్యక్రియలు చేస్తాము, మనవనికి ధీరజ్ కు న్యాయం జరగకపోతే ఇక్కడే ఖననం చేస్తామని చెప్పేసి కూడా బంధువులంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయితే ధీరజ్ అబ్బాయి వాళ్ళ నాన్న ఆయన చిన్నప్పుడే చనిపోయిండు. ఆయనకు 9 సంవత్సరాలు అప్పుడే చనిపోయింది. 3 సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోయి. ఇప్పుడు వాళ్ళ అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఎన్నిసార్లు వచ్చినా కొట్టి పంపించిర్రు వాళ్ళ మమ్మీని. ఇన్ని రోజులు మేమే చూసుకున్నాం. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది ఆమె వీళ్ళు కొట్టి పంపించడం వల్ల బాగా టెన్షన్ పెట్టుకొని బ్రెయిన్ స్ట్రోక్ తెచ్చుకుంది. ఆ అబ్బాయిని కూడా మేమే చదివించినాం ఇన్ని రోజులు. ఇప్పుడు ఆయన ఎప్పుడు పెద్దగా కావాలి, ఎప్పుడు ఆయన ఫ్యూచర్ బాగుండాలంటే ఈ ఆస్తి ఆయనకు కావాలి. ఈ ఆస్తిలో వాళ్ళ ఆడబిడ్డలు మాకు కూడా కావాలి అని పోట్లాడుతున్నారు. కానీ ఆయనకు న్యాయం జరగాలి. న్యాయం జరిగాక మేము ఇట్లానే ఉంటాం. ఏదైనా ఒకటి జరగాలి, ఖచ్చితంగా ఆయనకు ఆస్తి కావాలి. ఆయన ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే న్యాయం జరగదు తప్పదు. అంతే, మేము ఇట్లానే ఉంటాం. ఉన్న ఆస్తి బాబు ధీరజ్ వాళ్ళ తండ్రి రాజు సంపాదించిందా లేకపోతే తాతల ఆస్తి? ఎవరిది అసలు వివరంగా? తాతల ఆస్తి వాళ్ళ నాన్న సంపాదించలేడు, వాళ్ళ తాత సంపాదించింది. వాళ్ళ తాత సంపాదించింది వాళ్ళ నాన్నకి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నని కూడా నాకు రావాలి కదా. అందుకే మేము పోట్లాడుతున్నాం. ఇప్పుడు ఏదైనా ఆయన ఫ్యూచర్ కోసమే, అందుకే ఆయనకు న్యాయం జరగాలి అంతే. ఇప్పుడు మృతురాలు యొక్క ఆడబిడ్డలు ఎంతమంది, వారికి ఈ ఆస్తి కావాలని చెప్పేసి అంటున్నారా? ఏంటి పరిస్థితి? ఆడబిడ్డలు వాళ్ళకు కూడా కావాలని ఆమెని ఇంట్లో నుండి ఎలగొట్టిరు. ఆమె మీద దౌర్జన్యం చేస్తున్నారు. కొట్టి మరి పంపించారు ఇంట్లోకి. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు పంపించారు. వాళ్ళ నాన్న మంచి లేనప్పుడు వచ్చినా గానీ అవసరం లేదని చెప్పి పంపించారు వాళ్ళ కొడుకును ఆమెను ఇద్దరిని. ఇక్కడ అసలు ఉండనియలేరు. మళ్ళీ కొట్టిరు కూడా, కొట్టి పంపించారు, బయటికి గెంటేసిరు. ప్రధానమైన డిమాండ్ ఏంది? ఇక్కడ బొంద తవ్వేరు, ఇది ఎందుకు తవ్వేరు అని? మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి ఇక్కడనే తవ్వినాం. న్యాయం జరిగితే ఎప్పట్లానే కార్యక్రమం మేము చేసుకుంటాం యథావిధిగా. తాత నానమ్మల ఆస్తి బాబు ధీరజ్ చెందాలని చెప్పేసి కుటుంబ సభ్యులంతా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆ ఆస్తి తనకు చెందకపోతే ఇక్కడే ఖననం చేసేందుకు కూడా పూర్తి ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జగిత్యాల వంజరవాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే శివంతో పాటు ఇంట్లో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులంతా. పోలీసులు కూడా ఇప్పుడే వచ్చి దీనంతా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇంకా కూడా తమ న్యాయమైన డిమాండ్, బాబుకు ఆస్తి దక్కకపోతే మాత్రం ఇక్కడే మృతదేహం యొక్క మాధురి యొక్క మృతదేహాన్ని ఇక్కడే ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మన మీడియాకు తెలుపుతున్నారు. కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.